Hello friends, all of you welcome back. Good wishes to all. ఈనాటి క్లాస్లో మనము చర్చించబోయేటటువంటి ముఖ్యమైన అంశం ఏంటి అంటే డిసెంబర్ ఎండింగ్లో లేదా జనవరిలో నిర్వహించబోయేటటువంటి సీటెట్లో కొన్ని మార్పులు సంభవించబోతున్నాయి. ఇటీవల జూలై నెలలో ఎండింగ్లో జూలై మంత్ ఎండింగ్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ విడుదల చేసినటువంటి ప్రెస్ నోట్ ఆధారంగా ఏ మార్పులు సీటెట్లో జరిగేటటువంటి అవకాశం ఉంది, ఎటువంటి విధానపరమైన మార్పుల్ని సిబిఎస్ఈ ఆశిస్తుంది, ఎన్ఈపి 2020 దృష్ట్యా ముఖ్యంగా నూతన జాతీయ విద్యా విధానం 2020 ఏదైతే ఉందో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, దాని దృష్ట్యా దాని యొక్క రికమెండేషన్స్ని ఫాలో అవుతూ సీటెట్లో ఎటువంటి సంస్కరణలు రాబోతున్నాయి అన్న విషయం గురించి చూచాయగా క్లుప్తంగా జూలై 30వ తారీఖున అనుకుంటాను సిబిఎస్ఈ ఒక ప్రెస్ నోట్ను రిలీజ్ చేసింది. ఆ ప్రెస్ నోట్ యొక్క సారాంశం ఏం చెబుతుంది, ఎటువంటి మార్పులకు ఆస్కారం ఉంది సీటెట్లో, దానికి అనుగుణంగా స్టేట్లు నిర్వహించబడేటటువంటి స్టేట్స్ ఆయా రాష్ట్రాలు నిర్వహించబోయేటటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయో ఈనాటి క్లాస్లో మనం చర్చించబోతున్నాము. అత్యంత ముఖ్యమైన క్లాస్గా దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. రాబోయే రిక్రూట్మెంట్స్ కావచ్చు, ఎలిజిబిలిటీ టెస్ట్ కావచ్చు, అన్నీ కూడా ఈ ప్రెస్ నోట్ మీద ఆధారపడి ఉంటాయన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ముఖ్యంగా మనందరికీ తెలుసు, ఈ జాతీయ విద్యా విధానం ఏదైతే ఉందో టీచర్ ఎడ్యుకేషన్లో కొన్ని మార్పులు తీసుకురావాలి, కొన్ని సంస్కరణలు తేవాలి అన్న విషయం గురించి వివరంగా చర్చించింది. దాంట్లో భాగంగా ఉపాధ్యాయ అర్హత పరీక్షల్లో కావచ్చు, నియామక పరీక్షల్లో కావచ్చు కూడా కొన్ని విధానపరమైన మార్పులు ఉండాలి. ముఖ్యంగా రిక్రూట్మెంట్లో నియామక పరీక్షల్లో డెమోను ఒక అంశంగా లేదా ఇంటర్వ్యూను ఒక అంశంగా చేర్చాలి అన్నటువంటి ఈ యొక్క రికమెండేషన్ని కూడా ఎన్ఈపి 2020 చేసింది. అయితే ఇప్పుడు మనం రిక్రూట్మెంట్ టెస్ట్ల జోలికి వెళ్ళట్లేదు. ఎలిజిబిలిటీ టెస్ట్ ఏవైతే ఉన్నాయో అర్హత పరీక్షల గురించి ఎన్ఈపి 2020 ఏం చెప్పింది, దానికి అనుగుణంగా సిబిఎస్ఈ ఎటువంటి మార్పులు తీసుకురావాలని ఆశిస్తుంది, ఆ ప్రెస్ నోట్లో ఏముందో మనం చర్చించబోతున్నాం. ఇంతకుముందే మనము జాతీయ విద్యా విధానానికి సంబంధించినటువంటి 2-3 వీడియోలు మనం చేసి ఉన్నాము. ఆ వీడియోలు చూసి ఉంటే మీకు కాస్తో కూస్తో అవగాహన వచ్చి ఉంటుంది. కాకపోతే నా వీడియోస్లో ఉపాధ్యాయ విద్యలో ఎటువంటి సంస్కరణలు ఆశిస్తుంది ఎన్ఈపి 2020 అన్న విషయం గురించి నేను చర్చించలేదు. ఎవరైతే కోర్సులో జాయిన్ అయిన మిత్రులు ఉన్నారో, ఈఎంఆర్ఎస్ మిత్రులు, వాళ్ళందరికీ తెలుసు. అక్కడ నేను చర్చించాను ప్రైవేట్ క్లాసుల్లో ఉపాధ్యాయ విద్యలో ఎటువంటి సంస్కరణలు తీసుకురావాలని ఎన్ఈపి 2020 ఆశిస్తుందో నేను అక్కడ చర్చించాను. అయితే మిత్రులారా, ఇక్కడ చూడండి, ముఖ్యంగా ఎన్ఈపి 2020 టీచర్ ఎడ్యుకేషన్లో రీఫార్మ్స్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పింది. దాంట్లో అంతర్భాగంగా ఈ ఎలిజిబిలిటీ టెస్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మరింత పకడ్బందీగా తయారు చేయాలి అని చెప్పింది. ఏ విధంగానైతే ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్కి, ఫ్యాక్చువల్ నాలెడ్జ్కి పెద్దపీట వేయకుండా మిగతా రంగాలు ఏవైతే ఉన్నాయో, అవగాహన రంగం కావచ్చు, మానసిక చలనాత్మక రంగం, భావావేశ రంగం, ఇట్లాంటి రంగాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా ఈ ఎలిజిబిలిటీ టెస్ట్లలో చోటు కల్పించాలి. ఇటువంటి ప్రశ్నలను ఉపాధ్యాయ అభ్యర్థి యొక్క అంటే ఛాత్రోపాధ్యాయుని యొక్క కేవలం జ్ఞానాత్మక రంగాన్ని పరీక్షించేవిగా ఈ ఎలిజిబిలిటీ టెస్ట్ కానివ్వండి, అర్హత పరీక్షలు ఉండకూడదు. ఓకే, అనుప్రయుక్తమైనటువంటి ప్రశ్నలకు అవకాశం ఉండాలి. దాంతోపాటుగా 21st సెంచరీ స్కిల్స్ అన్నటువంటి ఒక పదాన్ని అక్కడ వాడడం జరిగింది. అంటే మనం 21వ శతాబ్దంలో ప్రవేశించాం కాబట్టి ఈ 21వ శతాబ్దపు రిక్వైర్మెంట్స్ ఏంటివి, 21వ శతాబ్దంలో ఈ కొత్త జనరేషన్ ఏం ఆశిస్తుంది, ఎటువంటి నైపుణ్యాలని ఆర్జించాలని ఈ సమాజం కోరుకుంటుంది, ఆ స్కిల్స్ ఏంటివి, ఆ 21st సెంచరీ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ 21st సెంచరీ స్కిల్స్కి అనుగుణంగా ఉపాధ్యాయ విద్యలో కూడా పలు మార్పులు తీసుకురావాలి అన్నటువంటి ఒక పదాన్ని అక్కడ వాడడం జరిగింది.
టెస్ట్ చేసే విధంగా అర్హత పరీక్షలు ఉండకుండా మిగతా డొమైన్స్ ఏవైతే ఉన్నాయో, సైకోమోటర్ డొమైన్ కావచ్చు, అఫెక్టివ్ డొమైన్ కావచ్చు, వాటిలో కూడా ఛాత్రోపాధ్యాయుని యొక్క ప్రగతిని సమీక్షించేవిగా అర్హత పరీక్షలు ఉండాలని ఒక చిన్న సలహాను ఎన్ఈపి 2020 ఇవ్వడం జరిగింది. సో అదే ఈ ప్రెస్ నోట్లో సిబిఎస్ఈ కూడా పెట్టడం జరిగింది. సో ఇక్కడ మీకు స్క్రీన్ షేర్ చేస్తున్నాను, చూడండి మిత్రులారా. ఆ ప్రెస్ నోట్లో యాక్చువల్గా ఏముందో ఒక్కసారి చూడండి. ఎస్, ఇక్కడ చూడండి. ఇది జూలై మనకి ఎప్పుడు వచ్చింది అంటే జూలై 30వ తేదీ రోజు సిబిఎస్ఈ విడుదల చేసినటువంటి ప్రెస్ నోట్ అండి. సీటెట్లో సీటెట్ 2021 ఏదైతే ఉందో అది డిసెంబర్ లేదా జనవరిలో నిర్వహిస్తాము అన్నటువంటి ఒక నిర్ణయాన్ని ఇక్కడ సిబిఎస్ఈ ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ ఏం చెప్పింది అంటే చూడండి ఒకసారి, నేను పూర్తిగా ఈ ప్రెస్ నోట్ను పూర్తిగా ఒకసారి చదువుతున్నాను. ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 హ్యాస్ ప్రొవైడెడ్ ఏ హోలిస్టిక్ విజన్ ఫర్ ఎడ్యుకేషన్ that signals a shift from rote learning towards acquiring competencies and 21st century skills. రోట్ లెర్నింగ్ ఏదైతే ఉందో బట్టి విధానం నుంచి ఒక తార్కికపరమైనటువంటి విధానం వైపుకు పరీక్షల్ని మార్చాలి. 21వ శతాబ్ది నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ నైపుణ్యాలను ప్రతిబింబించాలి ఆ టెస్టుల్లో అని చెప్పడం జరిగింది. ద ఎన్ఈపి 2020 పారా నంబర్ 5.4 ఏం చెప్పింది అంటే ఎంఫసైజెస్ ఆన్ స్ట్రెంథెనింగ్ ఆన్ టెట్ to inculcate better test material both in terms of content and pedagogy. ఇక్కడ సిబిఎస్ఈకి లేదా ఎన్సిఆర్టీకి ఎన్ఈపి 2020 ఒక చిన్న సజెషన్ ఇచ్చిందండి. ఏంటి అంటే ఒక టెస్ట్ బ్యాంక్, ఒక బిడ్ బ్యాంక్ రూపంలో పిల్లలకు అందుబాటులోకి తీసుకురావాలి టెస్ట్ ఐటమ్స్ని. ఓకే, మంచి టెస్ట్ మెటీరియల్ని ఒకటి అందుబాటులోకి తీసుకురావాలన్నటువంటి ఒక చిన్న సలహాను కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాం మేము అని సిబిఎస్ఈ చెప్తుంది. తర్వాత ద ఎన్ఈపి ఆల్సో ఎంఫసైజెస్ ఆన్ డిజిటల్ లిటరసీ. ఇది చాలా ఇంపార్టెంట్. డిజిటల్ లిటరసీ, డిజిటల్ పెడగాగి, యూజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇట్స్ ఇంటిగ్రేషన్ సో యాజ్ టు ట్రాన్స్ఫార్మ్ ది ఎంటైర్ నేషన్ ఇంటూ ఏ డిజిటల్లీ ఎంపవర్డ్ సొసైటీ. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనకు కేవలం పెడగాగికల్ నాలెడ్జ్తో పాటుగా కంటెంట్ నాలెడ్జ్ ఎలాగో ఉంటుందండి కాబోయే ఉపాధ్యాయుడికి, దీంతో పాటుగా టెక్నాలజీ నాలెడ్జ్ కూడా ఆర్జించి ఉండాలి ఒక ఛాత్రోపాధ్యాయుడు లేదా టీచర్ ట్రైనీ అని చెప్తుంది అనమాట. డిజిటల్ లిటరసీని పరీక్షించాలి. అంటే డిజిటల్ లిటరసీ అంటే ఇక్కడ కోడింగ్ నేర్చుకోవాలనో లేదా ఒక సాఫ్ట్వేర్ నేర్చుకోవడమో లేదా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ను నేర్చుకోవడమో అని పెద్ద పెద్ద గోల్స్ ఏం పెట్టట్లేదండి. స్వల్పంగా అంటే కంప్యూటర్ నాలెడ్జ్లో బేసిక్ నాలెడ్జ్ ఏవైతే ఉంటాయో, బేసిక్ అంశాలు ఏవైతే ఉంటాయో అవి ఉపాధ్యాయుడికి తెలిసి ఉండాలి. ఇది ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతుందండి, మనకు తెలుసు. కేవీఎస్ ఎన్విఎస్లో కావచ్చు, ఈఎంఆర్ఎస్లో కూడా కంప్యూటర్ నాలెడ్జ్ పెట్టారు కదా. దాన్ని మనము ఎలిజిబిలిటీ టెస్ట్లలో కూడా పెట్టాలి. రిక్రూట్మెంట్ టెస్ట్లో లాగా ఉన్నాయి కొన్ని రిక్రూట్మెంట్ టెస్ట్లలో, ఎలిజిబిలిటీ టెస్ట్లలో కూడా ఈ టెక్నాలజీ పరమైనటువంటి నాలెడ్జ్ పరీక్షించే విధంగా కొన్ని మార్పులు స్వల్పంగా తీసుకురావాలి అని మనకు ఎన్ఈపి 2020 చెప్పడం జరిగింది. మిత్రులారా, మీ అందరికీ తెలుసు ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా టెట్లో కొన్ని విధానపరమైన మార్పులు తీసుకొచ్చింది. దాంట్లో సిడిపి పార్ట్ 1 సిడిపి ఏదైతే ఉందో అన్ని పేపర్స్లలో పేపర్ 1, పేపర్ 1A, పేపర్ 2, పేపర్ 2Aలో ఏం చేశారండి, ఐసిటిని యాడ్ చేశారు కదా, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని అదనంగా చేర్చారు. అవునా? సో ఈ అదనంగా ఎందుకు చేర్చారు అంటే ఈ ఎన్ఈపి 2020 యొక్క రికమెండేషన్స్ని ఫాలో అవుతూ మనకు అదనంగా ఐసిటిని చేర్చడం జరిగింది. కాబట్టి రేపు తెలంగాణలో నిర్వహించబోయే టెట్లో కూడా మనం ఇటువంటి విధానపరమైన మార్పులు కావచ్చు ఆశించవచ్చు. ఇలాంటి విధానపరమైన మార్పుల్ని మనం ఆశించవచ్చు. కాబట్టి దానికి అనుగుణంగా మన ప్రిపరేషన్ అనేది ఉండాలి. సో ఇక్కడ క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అందుకే మనము ఐసిటిలో మాట్లాడతాం టీప్యాక్ అని, టీపీఏసీకే టీప్యాక్ అంటాం. టీప్యాక్ అంటే టీ అంటే టెక్నాలజీ నాలెడ్జ్, టెక్నికల్ నాలెడ్జ్, పి అంటే పెడగాగికల్ నాలెడ్జ్ అండ్ సి అంటే కంటెంట్ నాలెడ్జ్. చూసారా, టెక్నాలజికల్, పెడగాగికల్ అండ్ కంటెంట్ నాలెడ్జ్, దీన్ని టీప్యాక్ మోడల్ అంటామండి ఐసిటిలో. కాబట్టి ఈ టీప్యాక్ మోడల్లో ఛాత్రోపాధ్యాయుడు ఆరితేరి ఉండాలి. అంటే ఏదో పెద్దగా కంప్యూటర్ నాలెడ్జ్ అంటే మొత్తం కంప్యూటర్ పార్ట్స్ గురించి తెలుసుకోవడము, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అలా ఉండదండి. చిన్నగా మనము విద్యార్థుల యొక్క డాటాను సేకరించడము, వాళ్ళ యొక్క మార్కులను ఏ విధంగా ప్రదర్శించాలి, క్లాస్ రూమ్లో మనం డిజిటల్ టెక్నాలజీని ఏ విధంగా వాడాలి, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఎంఎస్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ ఎంఎస్ ఆఫీస్లో ఉన్నటువంటి వర్డ్ కావచ్చు, స్ప్రెడ్ షీట్ అంటే వర్క్ షీట్లు కావచ్చు, వర్డ్ షీట్లు కావచ్చు, వర్క్ షీట్లు కావచ్చు, తర్వాత
పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ కావచ్చు, వీటి పట్ల మినిమం నాలెడ్జ్ అనేది మనకు ఉండాలి. సో ఇదండి. కాబట్టి ఈ ఐసీటీ కూడా రాబోయేటట్లలో ఇంట్రడ్యూస్ కాబోతుంది. కాబట్టి ఆ రకంగా మీరు సిద్ధంగా ఉండాలి. ఈ ప్రెస్ నోట్ అదే చెప్తుంది మనకు. తర్వాత నెక్స్ట్ ఇంకోటి చెప్పండి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే, therefore it is hereby notified that within the existing syllabus of CTET and structure of the question paper, the question papers will be developed to assess less of factual knowledge and more of conceptual understanding, application, problem solving, reasoning, their pedagogic content knowledge, their knowledge relevance, critical thinking. సో ఇవన్నీ కూడా అంటే ఇక్కడ ఏం చెప్తున్నామంటే, విత్ ఇన్ ది ఎగ్జిస్టింగ్ సిలబస్ ఆఫ్ సీటెట్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ మార్చాలి. మనం ఈ స్ట్రక్చర్ని ఉంచుతూ ఇప్పటివరకు అయితే మనం ఏ విధంగా అయితే ఫ్యాక్చువల్ నాలెడ్జ్కి ఎక్కువ పెద్దపీట వేసామో దానికి పెద్దపీట వేయకుండా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్కి, అప్లికేషన్కి, ప్రాబ్లమ్ సాల్వింగ్కి, రీజనింగ్కి, క్రిటికల్ థింకింగ్కి ఎక్కువ పెద్దపీట వేయాలి. ద ఫోకస్ విల్ బి ఆన్ అసెసింగ్ క్యాండిడేట్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ టీచింగ్, ద సబ్జెక్ట్, దేర్ పెడగాగిక్ అండ్ కంటెంట్ నాలెడ్జ్, their knowledge relevance of the subject in the school curriculum and other dimensions of teaching the subject, such as pedagogic content knowledge that includes questions assessing planning of teaching learning experiences, strategies for developing conceptual clarity, uses of teaching learning aids and assessment methodologies specific to the concept, a detailed assessment framework with measurable competencies, sample blueprints and sample questions will be released by the CBSE to enable aspiring candidates to prepare for the CTET examination. సో ఏ డీటెయిల్ అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్ అనేది భవిష్యత్తులో మేము రిలీజ్ చేస్తాము. సీటెట్కి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్, బ్లూ ప్రింట్ కావచ్చు, శాంపిల్ క్వశ్చన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మెజరబుల్ కాంపిటెన్సెస్ కావచ్చు, ఆశించదగ్గ సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయి అవన్నిటిని కూడా ఆ బ్లూ ప్రింట్, కంప్లీట్ బ్లూ ప్రింట్ మేము భవిష్యత్తులో విల్ బి రిలీజ్డ్ బై సిబిఎస్ఈ ద్వారా రిలీజ్ చేయబడతాయి భవిష్యత్తులో అన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఈ ప్రెస్ నోట్ లో పెట్టడం జరిగింది. తర్వాత ఇంకో విషయం చూడండి ఇక్కడ, ఇట్ ఈస్ ఆల్సో నోటిఫైడ్ దట్ ద నెక్స్ట్ సీటెట్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ డ్యూరింగ్ December 2021 ఆర్ January 2022 ఇన్ ఆన్లైన్ మోడ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సీటెట్ అనేది డిసెంబర్లో నిర్వహించబడొచ్చు లేదా జనవరి 2022లో కూడా నిర్వహించబడొచ్చు. ఎప్పుడైనా నిర్వహించబడొచ్చు. ఆన్లైన్ మోడ్లో మాత్రమే నిర్వహిస్తాము అని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ఇప్పటి నుంచి ఆఫ్లైన్ మోడ్కి చెల్లుబాటు అని మనం చెప్పొచ్చు. చెల్లుచిటి చెల్లింది. ఇక ఆఫ్లైన్ ఎగ్జామ్ అనేది బహుశా ఉండకపోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ప్రెస్ నోట్ ప్రకారం బహుశా ఆఫ్లైన్లో మనం సీటెట్ ఎగ్జామ్ ఊహించకపోవచ్చు. ఇక కాబట్టి ఆన్లైన్ మోడ్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేసే విధానం ఉంది. ఎందుకు ఆన్లైన్ మోడ్లో తీసుకున్నామంటే పలు కారణాలు అక్కడ చెప్పడం జరిగింది. పేపర్లెస్ టెక్నాలజీ కదా, పేపర్ ఖర్చును తక్కువ చేద్దామని, తర్వాత కోవిడ్ పాండమిక్ వల్ల ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆన్లైన్ మోడ్ అనేది చాలా మంచి ఒక శ్రేష్టమైన విధానం అని చెప్పుకొచ్చింది, సిబిఎస్ఈ చెప్పుకొచ్చింది అనమాట. సో ఈ విషయాన్ని పరిగణకు తీసుకున్న తర్వాత మనం ఈ ప్రెస్ నోట్ అనేది ఒక కీలకమైన మైలురాయిగా చెప్పొచ్చండి. సీటెట్లో కావచ్చు, రేపు భవిష్యత్తులో నిర్వహించబోయేటటువంటి తెలంగాణ స్టేట్లో నిర్వహించబోయేటటువంటి టెట్లో కావచ్చు, విధానపరమైన మార్పులు ఖచ్చితంగా రాబోతున్నాయి అన్న విషయాన్ని ఇది ఒక మనకు ప్రెస్ రిలీజ్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎన్ఈపి 2020 రికమెండేషన్స్ అనేటివి భవిష్యత్తులో అమలు కాబోతున్నాయి. ఉపాధ్యాయ విద్యలో ఎటువంటి సంస్కరణల్ని ఎన్ఈపి 2020 ఆశించిందో వాటిని ఒక్కొక్కటిగా సిబిఎస్ఈ కావచ్చు, ఎన్సీఆర్టీ కావచ్చు, ఎస్సీఆర్టీస్ కావచ్చు అమలు చేస్తూ పోతూ ఉన్నాయి. కాబట్టి రాబోయే సంవత్సరం 2 సంవత్సరాల్లో ఈ విధానపరమైన మార్పుల పట్ల మీకు ఒక స్పష్టత అనేది వస్తుంది. కాబట్టి నేను ఇక్కడ ఇచ్చేటటువంటి సలహా ఏంటి అంటే, ఈ మార్పులకు అనుగుణంగా మిమ్మల్ని మీరు తయారు చేసుకోవాలి. ఐసీటీని ఖచ్చితంగా ప్రిపేర్ కావాలి. ఆల్రెడీ ఏపీ అభ్యర్థులు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇట్లా వాళ్ళు జాగరూకతతో ఉన్నారు, ప్రిపరేషన్ కూడా మొదలు పెట్టారు. సో తెలంగాణ అభ్యర్థులు కూడా ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఐసీటీ అనేది ఖచ్చితంగా పెడితేవాడు టెట్లోనైనా పెట్టొచ్చు, లేదా టీఆర్టీలో కన్నా రిక్రూట్మెంట్లోనైనా పెడతాడు, లేదా ఎలిజిబిలిటీ టెస్ట్ ఎక్కడో చోట ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ గురించి పెడతాడు. ఇంకొక చాలా ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను, నాలెడ్జ్ ఆఫ్ ఎన్ఈపి 2020 కూడా
ఖచ్చితంగా మీకు అది రిక్రూట్మెంట్ టెస్ట్లో కావచ్చు లేదా ఎలిజిబిలిటీ టెస్ట్లో కావచ్చు, ఖచ్చితంగా పెడతాడు. అంటే నూతన జాతీయ విద్యా విధానానికి సంబంధించినటువంటి విధి విధానాలు అవన్నీ కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు స్కూల్ ఎడ్యుకేషన్ గురించి కంప్లీట్గా ఎన్ఈపి 2020 స్కూల్ ఎడ్యుకేషన్ గురించి ఏమేమి చెప్పింది తెలుసుకుంటే సరిపోతుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి కావచ్చు, టీచర్ ఎడ్యుకేషన్ గురించి కావచ్చు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎందుకంటే టీచర్లు స్కూల్ ఎడ్యుకేషన్ గురించి తెలుసుకుంటే సరిపోతుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే డిగ్రీ, యూనివర్సిటీ, యూజీసీ వాటికి ఎటువంటి మార్పులు రావాలి, మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటే ఏంటి అది తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, మనం ఇంతకుముందు చెప్పినటువంటి ఆ మోడల్ ఏదైతుందో 5+3+3+4 మోడల్ ఏదైతుందో ఆ మోడల్ మీరు ఏంటి అసలు ఏం చెప్తుంది, ఈసీసీలో ఎటువంటి రికమెండేషన్స్ తీసుకురమ్మని చెప్పింది ఎన్ఈపి 2020 అనేది ముఖ్యమైన అంశంగా ఉండబోతుంది. కాబట్టి ఇక్కడ రెండు ముఖ్యమైన అంశాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ ఐసిటి, రెండవది నాలెడ్జ్ ఆఫ్ ఎన్ఈపి 2020 అనేది భవిష్యత్తులో నిర్వహించబోయేటటువంటి ఉపాధ్యాయ అర్హత పరీక్షల్లో, నియామక పరీక్షల్లో ఒక ముఖ్యమైన అంశంగా ఉండబోతున్నాయి. ఈ సిబిఎస్ఈ జూలై 30వ తారీఖు రోజు విడుదల చేసినటువంటి ప్రెస్ రిలీజ్ యొక్క సారాంశం ఇదండి. ఓకే, దాంతోపాటుగా జూన్లో ఏదైతే రిలీజ్ అయిందో ప్రెస్ నోట్, పబ్లిక్ నోటీస్ ఒకటి రిలీజ్ చేసింది. టెట్ యొక్క వ్యాలిడిటీ ఏదైతే ఉందో ఆ వ్యాలిడిటీని జీవితకాలంగా మార్పు చేసింది. ఓకే, ఇది పాత టెట్లకు కూడా వర్తిస్తుంది అన్నటువంటి విషయాన్ని నేను ఇక్కడ గమనించాను. సో ఒక్కసారి చూద్దాం ఇక్కడ. అకార్డింగ్లీ ఈ రెండో పేరా చూడండి అమ్మా. Accordingly, the instructions at serial number 1 printed on CTET mark statement and CTET eligibility certificate, which is the validity period of CTET certificate for appointment for all categories, will be 7 years from the date of issue of mark statement, or the validity period of CTET qualifying certificate for all categories will be 7 years from the date of issue, or substitute by the validity period of TET qualifying certificate for appointment unless otherwise notified by the appropriate government would remain valid for life. Hence, the last para chudandi chala important. Hence, the CBSE shall not issue any revised mark statement and CTET eligibility certificates pertaining to previous examinations of CTET. సో ఈ డౌట్ మనకి ఇక్కడ క్లియర్గా చేసుకోవచ్చు. పాత సీటెట్లకు కూడా లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది అన్నటువంటి క్లారిటీ అనేది ఇక్కడ ఇచ్చింది. అక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 7 years వ్యాలిడిటీ ఏదైతే ఉందో 7 years ని సబ్స్టిట్యూట్ చేసేసి వ్యాలిడిటీ పీరియడ్ని లైఫ్ లాంగ్ అనుకోవాలి మీరు. మళ్ళీ మేము సపరేట్గా పాత సీటెట్ల మెమోస్ అన్ని కూడా అంటే 7 సంవత్సరాల నుంచి అంటే దాదాపు ఇప్పుడు 21 కదండి. ఇంతకుముందు జరిగిందంతా కూడా 2014 నుంచి మెమోలు మార్చుకుంటూ రావాలి. లక్షలాది మంది అభ్యర్థులు ఉంటారు, వాళ్ళ మెమోస్ మార్చి మళ్ళీ రీఇష్యూ చేయాలి మెమోలు, పాత మెమోలు అంటే కుదరదు. కాబట్టి మేము మళ్ళీ ఎటువంటి కొత్త మెమోస్ను జారీ చేసే అవకాశం లేదు. కాబట్టి మీరు ఈ లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ పాత వాటికి కూడా వర్తిస్తుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అన్నటువంటి ఒక క్లారిటీ అయితే నాకు ఇక్కడ సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇచ్చింది సీటెట్ యొక్క వ్యాలిడిటీ విషయంలో. ఓకే, ఇది నాకు అర్థమైనటువంటి, నేను అర్థం చేసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ నోటీస్ ద్వారా. ఓకే, సో ఇదేమో జూన్ 21వ తారీఖు రోజు రిలీజ్ అయిందండి. వ్యాలిడిటీకి సంబంధించినటువంటి క్లారిటీ ఇచ్చింది. తర్వాత 30వ తారీఖు రోజు ఏమి ఇచ్చిందండి? 30వ తారీఖు రోజు ఇటీవల జూలై 30వ తారీఖు రోజు ఇచ్చినటువంటి ప్రెస్ నోట్లో సీటెట్లో జనవరిలో నిర్వహించబోయే సీటెట్లో రాబోయే మార్పుల గురించి ముందుగానే అభ్యర్థులకు తెలియజెప్పింది క్లుప్తంగా. ఏంటివి అంటే ఏంటివి? ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్కు పెద్దపీట వేయకుండా అండర్స్టాండింగ్కి ఎక్కువ పెద్దపీట వేస్తాము. తర్వాత నాలెడ్జ్ ఆఫ్ ఎన్ఈపి 2020 కూడా మేము పరీక్షిస్తాము. దాంతోపాటుగా ముఖ్యమైనది టెక్నాలజీ, ఐసిటికి సంబంధించినటువంటి నాలెడ్జ్ కూడా పరీక్షించే విధంగా మోడల్ ఉండబోతుంది. ఓకే, సో ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీ భవిష్యత్ ప్రణాళికను మీరు రచించుకోవాలి. సో నాకు తెలిసి పెద్దగా మార్పులు ఏమి ఉండవు, స్వల్పంగా మార్పులు ఉండే అవకాశం ఉంది. ఎన్ఈపి 2020ని యాడ్ చేస్తారు, తర్వాత ఐసిటిని దీన్ని కలిపే అవకాశం ఉందన్నమాట. ఓకే, ఆల్రెడీ కేవీఎస్ ఎన్విఎస్ ప్రిపేర్ అయ్యేటటువంటి మిత్రులందరికీ తెలుసు నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ లిటరసీ అనేది ఒక బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఒక టాపిక్గా ఉంది అక్కడ. ఓకే, రిక్రూట్మెంట్లో ఉంది ఎన్విఎస్ కేవీఎస్లో. సో అక్కడిదే మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం స్టేట్ లెవెల్లో.
ఓకే, ఇక తర్వాత ఆంధ్రప్రదేశ్ టెట్లో వచ్చినటువంటి మార్పుల గురించి ముఖ్యంగా నేను డీల్ చేసేటటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగిలో వచ్చినటువంటి మార్పులు ఏంటివి అన్న విషయం గురించి డీటెయిల్గా ఇంకో వీడియోలో చర్చించాల్సి ఉంటుంది. అక్కడ మనము దీని గురించి వివరంగా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా మిత్రులారా? రైట్ అండి, మరి కొత్త అప్డేట్స్తో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.